ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 23/11/2025. శివ్ బాబా వాణి పూర్వ తేదీ 1/3/2022. దుఃఖానికి గల కారణము మరియు నివారణ. పిల్లల యొక్క ప్రతి కోరికను పూర్తి చేసేవారు, నిశ్చయబుద్ధి పిల్లల యొక్క లోపాలను సరిచేసేవారు, దుఃఖహర్త సుఖకర్త కళ్యాణకారి శివ్ బాబా ఈ విధంగా అన్నారు. మంచిది. ఈరోజు పిల్లలందరూ ప్రేమలో నడుచుకుంటూ వచ్చారా లేదా ఎగురుతూ వచ్చారా? ఎగురుతూ ఎవరెవరు వచ్చారు? ప్రేమలో ఎగరాలి మరియు నడవాలి. ఈరోజు పిల్లలందరికీ జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా తండ్రి పిల్లల యొక్క జన్మదినము ఒకేసారి జరుపుకుంటున్నాము. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? ఈ మిలనము చేసుకోవడానికి ముందు మీ హృదయంలో ఎలాంటి ప్రకంపనలు వస్తాయి? నా తండ్రి విచ్చేస్తున్నారు, ఎప్పుడు కలుస్తాము? ఈరోజు పిల్లలను ఇలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తోంది. ఈరోజు తండ్రి యొక్క పిలుపు విశ్వమంతటిలోకి వినిపిస్తోంది. అలసిపోయారా? మీ అందరి పాదాలని మర్దన చేయమంటారా? పిల్లలు సేవ చేసి అలసిపోయి ఉంటారు కదా? ఈరోజు తండ్రి యొక్క పిలుపు విశ్వమంతటిలో వినిపిస్తోంది. మీరు కూడా తండ్రిని అడుగుతున్నారా, మీరు అలసిపోయారా అని? ఎందుకంటే తండ్రి పూర్తి విశ్వములో భ్రమణం చేసి వచ్చారు. విశ్వం యొక్క పరిస్థితి ఎలా ఉంది, బ్రాహ్మణుల యొక్క పరిస్థితి ఎలా ఉందో పరిశీలించి వచ్చారు. అదృష్టవంతులు పరిగెత్తుకుంటూ వస్తారు. ఎవరైతే ఇక్కడికి చేరుకున్నారో వారి యొక్క అదృష్టము మెరిసిపోతుంది. అలాంటప్పుడు వారు అదృష్టవంతులే కదా. ఎంతటి అదృష్టవంతులు! కానీ ఎవరైతే తండ్రిని కేవలము తిలకించడానికి మాత్రం వచ్చారో వారి పరిస్థితి ఏమిటి? వారు కూడా అదృష్టవంతులేనా? ఎందుకు? కేవలము తిలకించడానికి మాత్రమే వచ్చారు. తిలకించడము, మిలనము చేయడము ఈ రెండు వేరు వేరు అంశాలు. ఎవరైతే తిలకించడానికి వచ్చారో వారు ముందు కేవలము చూస్తూ ఉంటారు. ఒకవేళ వారి బుద్ధిలో తండ్రి ఉన్నట్లయితే వెళ్ళిన తర్వాత ఇతరులకు కూడా తెలియచేస్తారు. అక్కడ వెళ్ళిన చోట నిజంగా మా బాబానే వస్తున్నారు అని చెబుతారు. మిలనము చేసేవారి లైను, అదేవిధంగా తిలకించడానికి వచ్చిన వారి లైను వేరువేరుగా ఉంటాయి. పిల్లలు, మీరు ఏ లైన్లో రావాలనుకుంటున్నారు? ఈ రెండింటి లైన్లలో ఏం తేడా ఉంది? ఎవరైతే కలవడానికి మిలనము చేసుకోవడానికి వస్తారో వారిలో నిశ్చయం ఉంటుంది. ఎవరైతే కేవలం తిలకించడానికి వస్తారో వారికి తర్వాత నిశ్చయము కలగవచ్చు. వారికి కొంత సమయం పడుతుంది. ఒకసారి వస్తారు, రెండవసారి వస్తారు. ఒకసారి కలిసిన తర్వాత ఆ తర్వాత ఎంత కాలానికి వచ్చినప్పటికీ, ఎంత కాలమైనా సరే తప్పకుండా తిరిగి వస్తారు. మంచిది. ఎవరైతే తండ్రిని చూసి వస్తున్నారో, ప్రేమలో వచ్చేవారు కానీ, పరిశీలించడానికి వచ్చేవారు కానీ రానివ్వండి, కేవలం తిలకించడానికి వచ్చేవారు కానివ్వండి, వారు తండ్రి యొక్క హృదయంలో స్థానం సంపాదించుకుంటారా? ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు. వీరి సంఘటన ఎంత పెద్దగా అయిందో తెలుసుకోవడానికి వస్తారు. ఇంకా కొద్దిగా విస్తరించిన తర్వాత అప్పుడు మేము నమ్ముతాము అని చెబుతారు. అలాంటి పిల్లలు కేవలము సంఘటనను చూసి మాత్రమే వస్తారు. వారికి తండ్రితో ఏమి కూడా ఇచ్చుకోవడం పుచ్చుకోవడము ఉండదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ కూర్చున్నారా? అలాంటి వారు ఉన్నారు కనుకే అడుగుతున్నారు, చూస్తున్నారు కనుకే అడుగుతున్నారు. ఒకవేళ సంఘటనను చూసి వస్తున్నట్లయితే తండ్రిపై కూడా ప్రేమ కలుగుతుంది. అయినప్పటికీ తండ్రి హృదయంలో వారికి అవకాశం ఉంది. తండ్రి ఎప్పటికి కూడా తండ్రి. ప్రతి ఒక్కరిని వారి హృదయంలోకి స్వాగతం పలుకుతారు. అందరూ సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉన్నారా? ఈ రోజు నుంచి మీరు ఇలా ఆలోచించండి. నా తండ్రి నాకు లభించారు. నా సర్వ సమస్యలు తొలగిపోయాయి. సర్వ దుఃఖాలు దూరమయ్యాయి. నేను ఎన్నటికీ దుఃఖించను. ఎందుకంటే నా ఆత్మ యొక్క సంస్కారము దుఃఖం యొక్క సంస్కారము కాదు. నేను ఎల్లప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండే అదృష్టవంతుడను. ఎల్లప్పుడూ శాంతిగా ఉంటాను. తండ్రి సుఖం యొక్క సాగరుడైతే వారి పిల్లలు కూడా ఎలా ఉండాలి? సుఖం యొక్క సాగరుని పిల్లలు మేము దుఃఖీలుగా ఉన్నామని అంటే తండ్రికి ఏమనిపిస్తుంది? దుఃఖంగా ఉన్నారా? అలా ఉన్నారా? పిల్లలు ప్రతి ఒక్కరూ వారి వారి దుఃఖాలను తండ్రికి వినిపిస్తారు. బాబా,
మా ఇంట్లో సుఖము శాంతి లోపించింది, అందువలనే నేను దుఃఖిస్తున్నాను. బాబా, నేను వ్యాధిగ్రస్తుడనయ్యాను, అందుకొరకే నేను దుఃఖిస్తున్నాను. బాబా నన్ను సెంటర్లోకి రానివ్వడం లేదు, అందుకే దుఃఖిస్తున్నాను. అంతే కదా. ఒకవేళ మీకు నిశ్చయం ఉన్నట్లయితే నేను నా తండ్రి నన్ను చదివిస్తున్నారు, తండ్రి యొక్క ఛత్ర ఛాయలో నేను జీవిస్తున్నాను. ఈ ఆలోచన ఉన్నట్లయితే ఎవరికి దుఃఖము కలగదు. ఎందుకంటే మీ బాధ్యతను తండ్రి తీసుకుంటారు. దుఃఖితులుగా ఎప్పుడవుతారు? ఎప్పుడైతే మీ బుద్ధి నుంచి తండ్రి వెళ్ళిపోతారో అప్పుడు. ఈ విశ్వంలోని, ఈ ప్రపంచంలోని ఏదైనా వస్తువు గుర్తుకు వచ్చినప్పుడు మాత్రమే మీరు దుఃఖాన్ని అనుభవం చేస్తారు. ఒకవేళ తండ్రి గుర్తుకు వచ్చినట్లయితే తండ్రి గ్యారంటీగా చెబుతున్నారు, మీకు దుఃఖాన్ని వారు రానివ్వరు. ఎవరో ఏదో అన్నారు, దుఃఖితులుగా అయ్యారు. అలాంటప్పుడు తండ్రి వల్ల మీరు దుఃఖితులుగా కాలేదు కదా, ఎవరి వల్లనో మీరు అయ్యారు. ఒక వ్యక్తి వల్ల దుఃఖితులుగా అయ్యారు. ఒకవేళ ఏదైనా వస్తువు లభించినప్పుడు దుఃఖితులుగా అయ్యారు. అయినప్పటికీ మీరు తండ్రి యొక్క హృదయంలోనే ఉన్నారు కదా, ఎందుకు దుఃఖిస్తున్నారు? బ్రాహ్మణ పిల్లలు కూడా దుఃఖిస్తున్నామని అంటే తండ్రి ఏం చెప్తారు? అలాంటప్పుడు అడవిలో ఉండి తండ్రి కొరకు తపస్సు చేస్తున్నారు, వాళ్లే మంచి వాళ్ళని చెప్పాల్సి వస్తుంది. వారికి ఏ వ్యక్తులతో ఎలాంటి సంబంధం ఉండదు, వస్తువులతో ఉండదు, కేవలము తండ్రినే గుర్తు చేస్తారు. పరిచయం లేకుండా పిలుస్తున్నారు, అయినప్పటికీ కూడా సుఖంగానే ఉన్నారు. కానీ పిల్లలైన మీరు తండ్రితో మిలనాన్ని చేయడానికి వస్తారు. ఇన్ని సంవత్సరాలు తండ్రి యొక్క పాలన పొందారు, అయినా కూడా ఇలా ఎలా అంటారు? మేము దుఃఖితులుగా ఉన్నాము. ఒకవేళ మీరు దుఃఖితులుగా ఉంటే ఈ పూర్తి ప్రపంచాన్ని, సుఖము శాంతి యొక్క వారసత్వాన్ని ఎవరిస్తారు? మీ దగ్గర ఎలాంటి సంపదలు లేవు, సుఖము లేదు, సంతోషము లేదు, సుఖము లేదు. అలాంటప్పుడు ఈ ప్రపంచాన్ని ఎవరు సుఖమయంగా తయారు చేస్తారు? బాబా చేస్తారని ఒకరు చెప్పారు. బాబా ఏ విధంగా ఇస్తారు? బ్రహ్మ బాప్ ద్వారా తండ్రి మనకు లభించారు. ఈ విశ్వంలో స్వర్గము ఎవరి ద్వారా వస్తుంది? పిల్లల ద్వారానే వస్తుంది కదా. సో ఈ రోజు నుంచి మీరు ఏమని చెబుతారు? నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా చాలా సుఖంగా ఉన్నాను అని చెప్పాలి. ఏ వస్తువునైతే అనేక సార్లు వర్ణన చేస్తామో అదే ఒకరోజు మీ ఇంటికి చేరుతుంది. పిల్లలు మీకు దుఃఖము కలిగిన ప్రతిసారి కూడా ఈశ్వరుణ్ణి పిలిచారు. ఈ ప్రపంచంలో చాలా దుఃఖము ఉందని పిలిచారు కదా, ఎన్నోసార్లు పిలిచారు, తండ్రి వచ్చేశారు. ఒకవేళ మీరు అనేక సార్లు నేను భాగ్యశాలిని, చాలా సంతోషంగా ఉంటాను, చాలా సుఖంగా ఉంటాను, చాలా శాంతితో జీవిస్తాను ఇలా చెప్పినట్లయితే ఏం లభిస్తుంది? మీ ఇంటిలోకి ఎవరు వస్తారు? సంతోషం వస్తుంది కదా, సుఖము వస్తుంది కదా, శాంతి వస్తుంది కదా. కానీ ఒకవేళ నేను చాలా దుఃఖంగా ఉన్నాను, నేను చాలా వ్యాధితో ఉన్నాను, నా దుఃఖాన్ని ఎవరు తొలగించడం లేదు, ఇలా అనేక సార్లు అన్నట్లయితే మీ ఇంట్లోకి ఏమొస్తుంది? దుఃఖమే వస్తుంది కదా. ఇక్కడి దుఃఖము సుఖము పెద్ద విషయమేమీ కాదు. ఇదంతా కూడా ఒక ఆట. ఏదైనా ఒక వస్తువును అనేక సార్లు కోరుకున్నట్లయితే అదే మీ చెంతకు చేరుతుంది. ఒకవేళ బంధువుకు రావాల్సిందిగా అనేక సార్లు సందేశాన్ని తెలియచేసినట్లయితే వారు ఏం చేస్తారు? ఏదో ఒక రోజు వచ్చేస్తారు. ఒకసారి వచ్చేసాగా తిరిగి వెళ్ళరు, అవును కదా. అలాంటప్పుడు ఏమి చేయాలి? ఎవరికి సందేశం ఇవ్వాలి? ప్రతిరోజు కూడా ఇలాంటి సందేశాన్ని ఇవ్వండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా సుఖంగా ఉన్నాను, నాకేమీ తక్కువ లేదు. స్వయంగా పరంపిత పరమాత్మ నా గడపలోకి వచ్చారు, సుఖము శాంతి యొక్క మూటను తీసుకొని వచ్చారు, నా ఇల్లు సుఖాలతో నిండిపోయింది. అలాంటప్పుడు ఎవరు వస్తారు? స్వయంగా తండ్రి ప్రతిరోజు మీ ఇంటికి వస్తారు. ఇప్పుడు చెప్పండి, మీరు పిలిచి చూడండి, తండ్రి ప్రతిరోజు వస్తారు. తండ్రి తన వాగ్దానాన్ని కట్టుబడి ఉన్నారు. ఎందుకంటే ఎల్లప్పుడూ వారు మనలను దృఢంగా చేస్తారు. పిల్లలు పిలవడము, తండ్రి రాకపోవడము అలా ఏనాటికి జరగదు. సరేనా? ఈ రోజు నుంచి ఏం చేస్తారు? పిలుస్తారు కదా, సంకల్పాన్ని తీసుకొని వెళ్ళండి. ఈ రోజు నుంచి నా ఇంటి నుంచి అన్ని భూతాలు బయటికి వెళ్ళిపోవాలి, మా ఇంటికి నా తండ్రి రావాలి. ఈ సంకల్పం చేయండి. భూతాలను పిలిస్తే భూతాలే వస్తాయి కదా, తండ్రిని పిలిస్తే తండ్రే వస్తారు. భూతాలు వేధిస్తాయి. ఎప్పుడైతే భూతాల యొక్క తండ్రి భూతనాథుడు వస్తారో భూతాలన్నీ కూడా వాటంతటవే వెళ్ళిపోతాయి. మంచిది పిల్లలు,
ఇప్పుడు సంతోషాల పాటను పాడండి, సంతోషాన్ని జరుపుకోండి. నాకు ఎవరు లభించారు? ఇప్పుడు పిల్లలు ఎవరూ కూడా ఈ విధంగా మాట్లాడకూడదు. బాబా నన్ను చాలా దూరం నుంచి కలిశారు, ముందు వరుసలో కలవలేదు. ఇక్కడ అన్ని వరుసలు తొలగించబడ్డాయి. మీరు చెప్పే సాకులు సమాప్తమైనట్లే కదా. ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటే వారికి హృదయపూర్వకంగా స్వాగతం చెబుతున్నారు. ఎప్పటి వరకైతే వెనుక వరుసలో కూర్చున్న వారి కోరికలు పూర్తి కాలేకపోతే తండ్రి ఏం చేస్తారు? తప్పకుండా వస్తారు, కలుస్తారు, కోరికలను పూర్తి చేస్తారు. అది కూడా సమయ సీమను చూస్తూ వస్తారు. ఇప్పుడు తండ్రి మీ యొక్క కోరికలను పూర్తి చేయడానికి వచ్చారు. ఒకప్పుడు పిల్లలందరూ కూడా ఈ విధంగా అనేవారు, బాబా ఒకసారి మమ్మల్ని ముందు వరుసలో కలవడానికి అవకాశము ఇవ్వండి. కానీ తండ్రి యొక్క పాత్ర మార్పిడి చెందిన తర్వాత ఏం జరిగింది? పాత్ర మారిన తర్వాత బాబా అవకాశాన్ని ఇస్తున్నారు. ఇప్పటికి కూడా కొద్దిమంది భయపడుతూ కూర్చున్నారు. ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎవరిని ప్రేమించారు? ఎవరైతే భయపడుతూ ఉన్నారో వారు ఒకసారి లేచి నిల్చోండి. కొంచెము భయమైతే ఉంది, వారిలో వారు ఆలోచిస్తున్నారు. ఒకవేళ నిల్చున్నట్లయితే ఇన్సల్ట్ జరిగిపోతుంది. భయపడే పిల్లలు తండ్రికి అవసరం లేదు. భయస్థులు అంటే ఎవరితోనైనా గొడవ పడాలా లేదా పడకూడదా అని ఆలోచించేవారు కాదు. నిర్భయస్థులు అంటే వాళ్ళు తమ యొక్క పోరాటాన్ని శాంతియుతంగా జరుపుతారు. వారే నిజమైన నిర్భయస్థులు. సరేనా? జవాబు కూడా చాలా ప్రేమగా ఇస్తారు. సరేనా? ఎక్కడైతే తండ్రి యొక్క ప్రస్తావన వస్తుందో వారికి మరేమీ కనిపించదు. తండ్రి ముందు ఎవరి విషయాలు ప్రస్తావనకు వచ్చాయి? పిల్లల విషయమే కదా. తండ్రి ఎప్పుడూ కూడా ఇలా ఆలోచించలేదు. ఇంత పెద్ద స్టేజ్ను వదిలివేయాల్సి వస్తుంది, ఇన్ని లక్షల మంది పిల్లలను వదిలివేయాల్సి వస్తుంది, నిర్మించిన ఇన్ని భవనాలను వదిలివేయవలసి వస్తుందని వీటన్నిటిని కూడా తండ్రి చూడలేదు. వీటన్నిటికంటే ముందుగా పరంధామాన్ని వీడాల్సి వస్తుందని కూడా ఆలోచించలేదు. ఎందుకంటే ఇక్కడ పిల్లల గురించి, పిల్లలను పరిశీలించడానికి తండ్రి ఒక సెకను కూడా తీసుకోలేదు. కానీ పిల్లలు మాత్రము వెతకడంలో, తండ్రిని పరిశీలించడంలో తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి? వృధా చేసుకోవడానికి సమయమే మీ వద్ద లేదు. సరేనా? ఎల్లప్పుడూ సుఖంగా ఉండండి. తండ్రి యొక్క వరదాని హస్తము పిల్లలందరి తలలపై ఉంది. సరేనా? సంతోషమే కదా. ఈరోజు తండ్రి పిల్లలందరకు సంతోషం యొక్క మూటను ఇచ్చారు, సుఖం యొక్క మూటను ఇచ్చారు, శాంతి యొక్క మూటను కూడా ఇచ్చారు. అందరూ కూడా మీ యొక్క జోలిని నింపుకున్నారు కదా. మరి నిండినదా? మంచిది పిల్లలు. సదా సంతోషంగా ఉండండి. హృదయపూర్వకంగా పాటను పాడుతూ ఉండండి. తన్మయత్వంతో ఉండండి. మీ మాట కూడా హృదయం నుంచి రావాలి. విశ్వమంతటిలో సత్యయుగాన్ని తీసుకువచ్చే, విశ్వం సుఖశాంతి రాజ్యాన్ని స్థాపన చేసే ఓ నా పిల్లలారా అన్నట్లుగా అంతటి తన్మయత్వం మీలో కలగాలి. సంతోషంగా ఉండాలి. ఎలాంటి ప్రాప్తి లభించింది? ఎవరు లభించారు? మాత్ పిత, బాప్ దాదా. సరేనా? ఎక్కడైతే నిత్యం ఉంటుందో తండ్రి అక్కడ దేని లోటు లేకుండా చూసుకుంటారు. ఏ వస్తువు యొక్క లోటు ఉండదు. సరే పిల్లలు, ఎల్లప్పుడూ సంతోషం యొక్క ఊయలలో ఊగేవారు, సుఖము శాంతి అలలలో మునక వేసేవారు. అలాంటి భాగ్యవంతులైన పిల్లలకు బాప్ దాదా యొక్క అతి మాధుర్యమైన ప్రియ స్మృతులు. మళ్ళీ కలుద్దాం. జెండాను ఎగురవేయవలసిందిగా శివ్ బాబాను అడిగినప్పుడు దీనిని బ్రహ్మబాబాతో చేయించండి. ఈరోజు బ్రహ్మబాబానే చేయాలి. సంతోషమే కదా. వారిని కలవడానికి సంతోషం కలుగుతోంది కదా. బ్రహ్మబాబా ఏం చెబుతారు? బాబా నేను వెళ్ళినట్లయితే మిమ్మల్ని పిల్లలు మర్చిపోతారు. ఆ విధంగా జరుగుతుందా? అలాంటప్పుడు ఏం చేయాలి? బ్రహ్మబాబాని పంపాలా? వారు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు, పక్కనే ఉన్నారు, వింటూ ఉన్నారు. మంచిది పిల్లలు, మళ్ళీ కలుద్దాం, త్వరగా కలుద్దాం. పిల్లల కొరకు టోలీని తీసుకురండి.
ఆ తర్వాత తండ్రి పిల్లలందరికీ టోలీని ఇచ్చారు, దృష్టిని ఇస్తూ వీడుకోలు తీసుకున్నారు. వరదానము: పవిత్ర ప్రవృత్తి వా ట్రస్టీ భవ. పరిశీలించుకోండి, మీ యొక్క ప్రవృత్తి పవిత్రంగా మారిందా? బుద్ధి యొక్క ప్రవృత్తి శుద్ధ సంకల్పాలతో ఉండాలి. వాణి యొక్క ప్రవృత్తి ఏదైతే తండ్రి ద్వారా వింటున్నారో దానిని మాత్రమే వినాలి. కర్మ యొక్క ప్రవృత్తి కర్మయోగిగా మారి కర్మలు చేయాలి. కమల పుష్ప సమానంగా న్యారా ప్యారా అంటే అతీతంగా ప్రియంగా అవ్వాలి. ప్రతి కర్మ ద్వారా తండ్రి యొక్క శ్రేష్ఠ కార్యాన్ని ప్రత్యక్షము చేయాలి. అంటే ప్రతి కర్మ చరిత్ర రూపంలో చేయాలి. చతురతను చూపించరాదు. అదేవిధంగా దివ్య చరిత్రను ప్రతిబింబించాలి. ప్రవృత్తి ఎలా ఉండాలి? తండ్రితో కలుస్తూ ఉండాలి. ఆ విధమైన ప్రవృత్తిలో బిజీగా ఉన్నట్లయితే వ్యర్థము తనంతట నివృత్తి అవుతుంది. పవిత్రమైన ప్రవృత్తినే ట్రస్టీ అని చెబుతారు, గృహస్థి అని చెప్పరు. ఓం నమః శివాయ.